హాయ్ హలో వెల్కమ్ టు మహి మీడియా. నేను మీ ఎస్పీఆర్. వార్తలకు వెళ్లే ముందుగా ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న మన సీఎం రేవంత్ రెడ్డి గారికి మహి మీడియా తరపున పుట్టినరోజు శుభాకాంక్షలు. ముందుగా మనం ఆంధ్రజ్యోతి పేపర్లో ఉన్న హెడ్లైన్స్ వార్తలు ఏంటో చూద్దాం. చిత్రంలో మనం చూడొచ్చు, హైదరాబాద్ విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, అలాగే వాకిటి శ్రీహరి, పొన్నం ప్రభాకర్, హజారుద్దీన్, అలాగే ఎంపీ అనిల్ కుమార్ యాదవ్, కిషన్ రెడ్డి, కేటీఆర్ బ్యాడ్ డెదర్స్. హైదరాబాద్ అభివృద్ధిని అడ్డుకుంటున్నారు. నగరాభివృద్ధికి మోదీ కేసీఆర్ చేసింది ఏంటి? ప్రగతి భవన్, సచివాలయం, కమాండ్ కంట్రోల్ సెంటర్ నిర్మాణంతో ఒక్క ఉద్యోగమైనా వచ్చిందా? ఏడాదిన్నరలో 3 లక్షల కోట్లు పెట్టుబడులు తెచ్చాం. నగర విస్తరణకు వేలాది కోట్లతో ప్రణాళికలు. 3 లక్షల కోట్లు పెట్టుబడులు తెచ్చాం. నగర విస్తరణకు వేలాది కోట్లతో ప్రణాళికలు. ఏ ఎన్నికకనైనా ప్రతిష్టాత్మకంగానే తీసుకుంటాను. టీడీపీ అభిమానులు బీఆర్ఎస్ కు ఓటేస్తారనుకోను. చంద్రబాబును అరెస్ట్ చేస్తే నిరసనలు వద్దన్నారు. బీజేపీ డిపాజిట్లు రాకుంటే హిందువులు ఆ పార్టీతోనే లేరని బండి సంజయ్ అంగీకరిస్తారా అన్న సీఎం రేవంత్ రెడ్డి. మరో వార్తకి చూద్దాం. వారి వ్యూహం ఓట్లు కొనుగోలే అంటున్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. సీఎం రేవంత్ రెడ్డి, కేటీఆర్ ఇప్పుడు అదే పనిలో ఉన్నారు. అదే పనిలో అంటే మనం చెప్పుకోవచ్చు, జూబ్లీహిల్స్ కార్పొరేటర్ నియోజకవర్గంలో ఇప్పుడు హాట్ టాపిక్ వచ్చేసి ఓటుకి నోటు ఎంత ఖర్చు పెట్టాలి, పోలింగ్ బూత్ కి ఎంత ఖర్చు పెట్టాలి అని పనిలో ఉన్నారని మనం చెప్పుకోవచ్చు. అక్కడ సెంటిమెంట్ కుదరదు. బీఆర్ఎస్ ది పగటి కలే. రేవంత్ రెడ్డి చేరే పార్టీలో ఇక్కడ మజ్లిస్ మాత్రమే మిగిలింది. జూబ్లీహిల్స్ లో కాషాయ జెండా ఎగరవేయడం ఖాయం అని అంటున్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. మాటల మాంత్రికుడు అయిన కేసీఆర్ గతంలో కూడా మాటలతోనే జనాలని మైమర్పించి అధికారంలోకి వచ్చాడని, అలాగే గత ఎన్నికల్లో కూడా రేవంత్ రెడ్డి అలానే వచ్చాడని, ఇప్పుడు కూడా ఉప ఎన్నికలలో రేవంత్ రెడ్డి మాటలతో రెచ్చగొట్టి అదే భాషను రేవంత్ రెడ్డి ఉపయోగిస్తున్నారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. మాటల మాంత్రికుడైన కేసీఆర్ మాటలు చెప్పి అధికారంలోకి వచ్చాడని, గతంలో రేవంత్ రెడ్డి కూడా మాయ మాటలు చెప్పి అధికారంలోకి వచ్చాడని, ఈ ఎన్నికలు కూడా అలానే మాటలు చెప్పి రెచ్చగొట్టి జనాలని మోసం చేసి అధికారంలో రావాలని చూస్తున్నాడని అన్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. మరొక వార్త చూసుకున్నట్లయితే, వెంగళరావు నగర్ నిర్వహించిన రోడ్ షోలో కేటీఆర్ పోలింగ్ కంటే ముందే రేవంత్ రెడ్డి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ఓటమిని అంగీకరించారని, అందుకే ఈ ఎన్నికల ఫలితం ప్రభుత్వానికి, పరిపాలనకు తనకు రెఫరెండం కాదని చెప్పారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. రేవంత్ కు దమ్ముంటే తన 24 నెలల పరిపాలన చూపించి ప్రజలను తీర్పు కోరాలని, హైదరాబాద్ అభివృద్ధికి చంద్రబాబు కృషి, సంక్షేమానికి వైఎస్ ప్రాధాన్యం ఇచ్చారు. రోషయ్య, కిరణ్ కుమార్ రెడ్డి రాష్ట్రం కోసం పనిచేశారు. కేసీఆర్ హయాంలో అన్ని రంగాల్లో జోష్. రేవంత్ లాంటి సీఎం ను ఎప్పుడు చూడలేదు. జూబ్లీహిల్స్ రోడ్ షోలో అన్న కేటీఆర్. రేవంత్ రెడ్డి అటర్ ఫ్లాప్ సీఎం, బ్లాక్ మెయిల్ తప్ప పాలన చేత కాదు అన్న కేటీఆర్. ఇంతకు ముందు ప్రచారం తర్వాత ఎలక్షన్స్ కి ముందు ఓటు కొనుగోలు జరిగేది. కానీ ఇప్పుడు ప్రచారం తర్వాత ఆ వీలు ఉంటుందో ఉండదో అని ప్రచారంలోనే ఓటు కొనుగోలు మొదలు పెట్టారు. ఇలా పార్టీల వారీగా ఓట్లు కొనుగోలు షురు అయింది. కానీ జనాలు ఏ పార్టీ దగ్గర ఎంత తీసుకుని ఏ పార్టీకి వేస్తారు అనేది మనం వేచి చూడాల్సిందే. ఏ పార్టీ గెలుస్తుంది అనేది మనం భవిష్యత్తులో వేచి చూడాల్సిందే. ఏ పార్టీ ఎంత ఖర్చు పెడుతుంది, ఇలా డబ్బులు తీసుకొని జనాలు ఏ పార్టీకి మద్దతు ఇస్తారు, అలానే ఏ పార్టీని ఓటు వేసి గెలిపిస్తారు అనేది మనం వేచి చూడాల్సిందే. మరో వార్త చూసినట్టయితే, ఓవర్లోడ్ తో వెళ్తే డ్రైవింగ్ లైసెన్స్ రద్దు. అదే పనిగా ఉల్లంఘనలకు పాల్పడితే వాహనాలు పర్మిట్ క్యాన్సల్, వాహనాలు సీజ్, యజమానులపై కేసు పరిశీలిస్తున్న రాష్ట్ర రవాణా శాఖ. భారీ వాహనాల యజమానులకు జిల్లాల వారీగా అవగాహన కార్యక్రమాలు. 245 వాహనాలపై కేసులు, 180 వాహనాలు సీజ్ చేసిన అధికారులు. వరుస రోడ్డు ప్రమాదం నేపథ్యంలో నిబంధనలు అతిక్రమించే భారీ వాహనాలు డ్రైవర్లు, యజమానులపై రవాణా శాఖ అధికారులు చట్ట ప్రకారం కఠిన చర్యలు చేపట్టేందుకు సిద్ధమయ్యారు. చేవెళ్ల సమీపంలో ఇటీవల సంభవించిన టిప్పర్ ఆర్టీసీ బస్సు ప్రమాద ఘటనకు కంకర్ లోడుతో వెళ్తున్న టిప్పర్ పై డ్రైవర్ నియంత్రణ ఆ యాక్సిడెంట్ కి ముఖ్య కారణమని మనం అనుకోవచ్చు.